గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జూనియర్ ఆర్ఎండ్ఎస్సి స్టూడెంట్స్ ట్రేడ్ థియరీ క్లాస్ చెప్పుకుంటున్నాం. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కంప్రెసర్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈరోజు మనం రిఫ్రిజిరెంట్స్ హెచ్సి అనే లెసన్ చెప్పుకున్నాం. సో ఫస్ట్ మనం లెసన్ పేరు వచ్చేసి ఏంటండి, రిఫ్రిజిరెంట్స్ హెచ్సి. సో రిఫ్రిజిరెంట్స్ అంటే ఏంటి, రిఫ్రిజిరెంట్స్ అంటే ఏంటో మనకి తెలియాలన్నమాట. రిఫ్రిజిరెంట్స్ అంటే అది ఒక కెమికల్ గ్యాస్. రిఫ్రిజిరెంట్స్ అంటే అది ఒక కెమికల్ గ్యాస్. ఈ రిఫ్రిజిరెంట్ ని స్పెసిఫిక్ గా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కోసం ఉపయోగిస్తారు. దేనికోసం ఉపయోగిస్తారు? రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కోసం ఉపయోగిస్తారు. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కోసం ఉపయోగించే ఒక కెమికల్ గ్యాస్ ని మనం ఏమంటాం, రిఫ్రిజిరెంట్ అని అంటాం. ఈ రిఫ్రిజిరెంట్ అనేది లేకపోతే మనకి కూలింగ్ అనేది రాదన్నమాట. సో కాబట్టి రిఫ్రిజిరెంట్ అనేది చాలా ముఖ్యం. సో ఈ రిఫ్రిజిరెంట్స్ గురించి మనం చెప్పుకుంటే రిఫ్రిజిరెంట్స్ కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రైమరీ, సెకండరీ. రిఫ్రిజిరెంట్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ. సో ప్రైమరీ అంటే ఏంటంటే జనరల్ గా మనం ఇప్పుడు వాడేటువంటి అన్ని రిఫ్రిజిరెంట్స్ ని మనం ఏమంటాం, ప్రైమరీ రిఫ్రిజిరెంట్స్ అంటాం. అంటే ఉదాహరణ చెప్పాలంటే R22, R32, R410A, R134A, R717, R11, R12 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గ్యాస్ ఉన్నాయి. అలా మనం ప్రజెంట్ నవేడేస్ లో వాడేటువంటి కెమికల్ గ్యాసెస్ ని మనం ఏమంటామంటే ప్రైమరీ రిఫ్రిజిరెంట్స్ అని అంటాం. సెకండరీ రిఫ్రిజిరెంట్స్ అంటే ఏంటంటే అవి ఒక రకంగా చెప్పాలంటే అవి అసలు గ్యాసెస్ కిందకే రావు. వాటిని ఎందుకు ఉపయోగిస్తారంటే చిల్లర్స్ లో అలాంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ సెకండరీ రిఫ్రిజిరెంట్స్ కి మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఏంటంటే సాల్ట్ వాటర్ ఈ సెకండరీ రిఫ్రిజిరెంట్స్ కిందకి వస్తాయి. ఇవి ఎక్కువగా ఏ రిఫ్రిజిరెంట్ సిస్టమ్ లో వాడండి, ఇవి ఎక్కువగా చిల్లర్స్ అలాంటి పెద్ద వాటిలో వాడతారు. ఇదేంటంటే ఒక 10 లీటర్స్ ఉదాహరణకు ఒక 10 లీటర్స్ కనుక తీసుకుంటే దాంట్లో 30% అంటే 7 లీటర్స్ వచ్చేసి వాటర్ ఉంటాయి, 30% వచ్చేసి ఈ సెకండరీ మేబీ సాల్ట్ వాటర్ లేకపోతే ఇంకేదైనా కెమికల్స్ అవి ఉంటాయి అన్నమాట. సో ప్రైమరీ రిఫ్రిజిరెంట్స్, సెకండరీ రిఫ్రిజిరెంట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం రిఫ్రిజిరెంట్ హెచ్సి అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. హెచ్సి అంటే ఏంటో మనకి తెలియాలి. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. కెమికల్లీ స్పీకింగ్, ఏ హైడ్రోజన్ ఈజ్ an elementary compound of hydrogen and carbon which occurs naturally and found in large concentration in crude oil, used as a modern refrigerant. Non-toxic hydrocarbons are an eco-friendly alternative to the CFC or HFC or HCFC fluorocarbons linked to ozone damage. మళ్ళీ ఒకసారి చూడండి. కెమికల్లీ స్పీకింగ్, ఏ హైడ్రోజన్ ఈజ్ an elementary compound of hydrogen and carbon which occurs naturally and found in large concentration in crude oil, used as a modern refrigerant. Non-toxic hydrocarbons are an eco-friendly alternative to the CFC, HFC, HCFC fluorocarbons linked to ozone damage అని మనకి ఇచ్చారు. అంటే ఏంటంటే మనం రసాయనికంగా చెప్పుకుంటే కనుక మామూలుగా మనం జనరల్ గా చెప్పుకుంటే కనుక హెచ్సి అనేది అది ఒక రిఫ్రిజిరెంట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. హెచ్సి అనేది ఒక రిఫ్రిజిరెంట్. సో మనం అర్థమయ్యే విధంగా కెమికల్ ఈ విధంగా చెప్పుకుంటే కనుక రసాయనికంగా చెప్పుకుంటే హైడ్రోజన్ మరియు కార్బన్ ఈ 2 మూలకాల యొక్క సమ్మేళనాలనే
హైడ్రోకార్బన్. Hc అంటే ఏంటి? హైడ్రో కార్బన్. Hc అంటే హైడ్రోకార్బన్. సో ఇక్కడ ఏంటి మనకి ఏం చెప్పాడు? రసాయనికంగా కనుక మనం చెప్పుకుంటే ఏమవుతుందండి? హైడ్రోజన్ మరియు కార్బన్ యొక్క సమ్మేళనాన్ని మనం ఏమంటాం? అట్లా చదవడాన్నే హైడ్రోకార్బన్. వాటి యొక్క సమ్మేళనాన్ని మనం ఏమంటాం? హైడ్రోకార్బన్ అని అంటాం. సో ఇక్కడ చూస్తే కనుక ఈ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? క్రూడ్ ఆయిల్. ఇక్కడ క్రూడ్ ఆయిల్. ఈ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి క్రూడ్ ఆయిల్, ముడి చమురు. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. చమురు సాంద్రతల్లో మనకి ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఈ హెచ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా చూసుకుంటే కనుక మోడర్న్ రిఫ్రిజిరెంట్ ఏంటండి? మోడర్న్ ఇప్పుడు మనం వాడేటువంటి రిఫ్రిజిరెంట్ లో మనకి ఇవి ఉపయోగపడుతుంది ఈ హెచ్ అనేది. అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ. ఈ హెచ్ అనేది ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా ఉండడాన్ని మనం ఏమంటాం? ఎకో ఫ్రెండ్లీ. ఆ విధంగా ఉంటుంది. వేటి ఇవి ఇక్కడ చూడండి, సిఎఫ్సి, హెచ్ఎఫ్సి, హెచ్సిఎఫ్సి. ఇక్కడ మూడు ఇచ్చారు. క్లోరోఫ్లోరోకార్బన్, హైడ్రోఫ్లోరోకార్బన్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవి ఇచ్చారు. ఇవన్నీ ఓజోన్ ని డ్యామేజ్ చేసే విధంగా ఉంటాయి. కానీ హైడ్రోకార్బన్ అనేది మాత్రం మనకి ఓజోన్ ని డ్యామేజ్ అనేవి చేయమన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నారు? ఎకో ఫ్రెండ్లీ. ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ టు ద సిఎఫ్సి, హెచ్ఎఫ్సి, హెచ్సిఎఫ్సి ఫ్లోరోకార్బన్స్ లింక్డ్ టు ఓజోన్ డ్యామేజ్. సో మనకి ఏంటంటే ఈ యొక్క హైడ్రోకార్బన్స్ అనేవి మనకి ఓజోన్ లేయర్ ని దెబ్బతినే విధంగా చేయమంట. అసలు ఓజోన్ లేయర్ దెబ్బతింటే మనకేంటి అని మనం అనుకోవచ్చు. ఓజోన్ లేయర్ దెబ్బతింటే మనకేంటి, మనకి దానివల్ల ప్రాబ్లం ఏంటి అని మనం అనుకోవచ్చు. అసలు ఓజోన్ లేయర్ దెబ్బతింటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అసలు ఓజోన్ లేయర్ అంటే ఏంటి? ఓజోన్ లేయర్ అంటే ఏం లేదండి, సూర్యుడి పై నుంచి, ఎక్కడి నుంచి? సూర్యుడి పై నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలని, ఆ కిరణాలు భూమి మీద పడతానే మనం ఏమంటాం? ఓజోన్ లేయర్ అంటాం. అంటే సూర్యుడి పై నుంచి ఆ రేస్ పడతాయి. సూర్యుడి పై నుంచి అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్ గా భూమి మీద పడతాయి. దాన్ని మనం ఏమంటాం? ఓజోన్ అంటాం. సో అలా పడితే మనకేంటి ప్రాబ్లం అని మనం ఆలోచించవచ్చు. అలా పడడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే కనుక, ఓజోన్ లేయర్ అనేది లేకుండా మనకి డైరెక్ట్ గా ఆ రేస్ అనేది మన మీద కనుక పడితే మనుషులు అనేవాళ్ళు జీవించడం, మన జీవకోటి బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగానే కాదు, ప్రత్యక్ష నరకం చూసి చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అండి ఓజోన్ లేయర్. సో ఆ రేస్ ని మన మీద, భూమి మీద డైరెక్ట్ గా పడకుండా ఆ యొక్క ఓజోన్ లేయర్ అనేది మధ్యలో ఉండి ఆపుతుంది. అలా ఓజోన్ లేయర్ అనేది కనుక ఆపకపోతే జీవకోటిలో ఎవరో ఎక్కువ కాలం బ్రతకలేరు. ఈ ఉదాహరణ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక నవేడేస్ లో స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో ఆ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల రేడియేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రేడియేషన్ జనరేట్ అవడం వల్ల నవేడేస్ లో ఏమవుతుంది, మనకి ఇంతకు ముందు మనం చిన్న వయసులో ఉన్నప్పుడు కనిపించినటువంటి కొన్ని పక్షులు కనిపించని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రేడియేషన్. ఆ రేడియేషన్ వల్ల మనకి ఏమైంది, ఆ పక్షులు కనిపించకుండా పోయింది. సో అట్లాగనే ఈ యొక్క ఓజోన్ లేయర్ కూడా దెబ్బతింటే మానవులు బ్రతకడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం ఈ ఓజోన్ లేయర్ అనేది ఎప్పుడు కనిపెట్టారు అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఓజోన్ లేయర్ 1913 లోనే కనిపెట్టారండి. ఎప్పుడు కనిపెట్టారు? 1913 లోనే ఈ ఓజోన్ లేయర్ ని కనిపెట్టారు.
ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం హైడ్రోకార్బన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. హైడ్రోకార్బన్స్ Hc ప్రాపర్టీస్. Hc ప్రాపర్టీస్ ఏంటంటే ఈ హైడ్రోకార్బన్స్ అనేవి థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ లక్షణాలను? థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏది కలిగి ఉంటాయి? మనం Hc ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి తెలుసుకున్నాం కదా. ఫస్ట్ ఇది థర్మోడైనమిక్ ప్రాపర్టీ, థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే HFC, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, మరియు HCFC మరియు CFC. ఈ మూడింటి కన్నా కూడా ఇది చాలా మంచి రిఫ్రిజిరెంట్ అన్నమాట. ఈ యొక్క HC రిఫ్రిజిరెంట్ అనేది చాలా మంచి రిఫ్రిజిరెంట్. వేటి కన్నా? HFC, HCFC, CFC కన్నా మనకి అది బెటర్. ఎందుకు అంటే కనుక అది ఓజోన్ లేయర్ ని మనకి దెబ్బ తీయకుండా చేస్తుంది. ఆల్రెడీ మీరందరూ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ మేబీ అలాంటివి చదువుకునేటప్పుడు వినే ఉంటారు. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఇలా. అవి అన్నీ ఏంటి అంటే కనుక ఓజోన్ లేయర్ కి మనకి మధ్యలో అవి ఉండి ఆ యొక్క రేస్ అనేవి భూమి మీద పడకుండా మనకి మధ్యలో ఓజోన్ లేయర్ కి అవి ఉండి అవి మనకి భూమి మీద పడకుండా చేస్తుంది. అలా పడకుండా చేయడం వల్లే మనకి ఈరోజు జీవమానకోటి అనేది చక్కగా బ్రతకడానికి మనకి ఉపయోగపడుతుంది. సో ఇంకొకటి నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కేరింగ్ గురించి చూద్దాం. ఈ రిఫ్రిజిరెంట్ యొక్క కేరింగ్స్ గురించి చూద్దాం. Hc మనం ఉపయోగించేటప్పుడు, Hc రిఫ్రిజిరెంట్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమైంది అనేది మనం చూద్దాం. Hc రిఫ్రిజిరెంట్ అనే రిఫ్రిజిరెంట్ మనం ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా మనం ఉపయోగించాలి, లేకపోతే అది పేలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి Hc రిఫ్రిజిరెంట్ యొక్క టెంపరేచర్ అనేది 125 డిగ్రీల ఫారెన్హీట్ మాత్రమే ఉండాలి. ఇంతకన్నా ఇది మించకూడదు. మించితే ఏమైంది? సో సపోజ్ 125, 130 అయింది, ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఒక రిఫ్రిజిరెంట్ అనే దాన్ని దేనికి ఉపయోగించి వాడతాం? ఎగ్జాంపుల్, ఒక చిన్న రిఫ్రిజిరేటర్ ఉంది. ఆ రిఫ్రిజిరేటర్కి దానికి ఏ రిఫ్రిజిరెంట్ అనేది కావాలో, ఎంతవరకు దానికి సంబంధించిన వారిది, దాని కెపాసిటీ ఎంతవరకు ఉందో దానికి సంబంధించినటువంటి మనం రిఫ్రిజిరెంట్నే ఉపయోగిస్తాం. అంతకన్నా ఎక్కువ రిఫ్రిజిరెంట్ని మనం ఉపయోగించాం. అలా ఉపయోగిస్తే ఏమైందంటే కనుక, అలా మనం ఉపయోగిస్తే ఆ రిఫ్రిజిరెంట్ అనేది దానికి వర్కింగ్ అనేది సరిగ్గా జరగదు. సో ఆ సిస్టమ్ అనేది బాగా రన్ అవుతుంది. సో దీనికి కూడా ఏంటంటే మనకి ఎంత ఉండాలి? 125 ఫారెన్హీట్ మాత్రమే ఉండాలి. అంతకన్నా మించితే కనుక ఆ రిఫ్రిజిరెంట్ అనేది మనకి మంచిగా పనిచేయదు అన్నమాట. ఇంకొకటి చూస్తే కనుక మనం మెయిన్ ఇది ఇంకా చాలా ముఖ్యం ఏంటంటే, ఈ Hc రిఫ్రిజిరెంట్ మనం ఉపయోగించినప్పుడు ఏదైనా ఒక మంట కానీ, లేకపోతే ఇంధనాలు, పెట్రోల్ ఇలాంటి వాటికి దగ్గరలో అవి అంటే ఈ Hc రిఫ్రిజిరెంట్ మనం ఉపయోగించే ఎగ్జాంపుల్, ఒక ఫ్రిడ్జ్ కి మనం ఒక రిఫ్రిజిరేటర్ కి మనం ఇది ఉపయోగించాం, లేకపోతే ఒక ఏసీకి ఉపయోగించాం, లేకపోతే ఏదో ఒక సిస్టమ్ కి ఈ Hc రిఫ్రిజిరెంట్ మనం ఉపయోగిస్తాం. అది ఉపయోగించినప్పుడు దాని సరౌండింగ్స్ లో మనం ఏం పెట్టాం? దాని సరౌండింగ్స్ లో ఒక పెట్రోల్ లేదా ఎసిటిలిన్
ఇలాంటివి మనం ఈ యొక్క హెచ్సి రిఫ్రిజిరెంట్ ఉపయోగించినప్పుడు ఇలాంటివి మనం పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది అంటే కనుక హెచ్సి రిఫ్రిజిరెంట్కి ఇలాంటివి మనం పెడితే కనుక అది పేలుతుంది. రిఫ్రిజిరెంట్ అనేది పేలితే మనకి దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. ఎందుకు ఈ ఉపయోగమే కాదు, రిఫ్రిజిరెంట్ అనేది పేలితే కనుక మనకి చాలా నష్టాలు ఉంటాయి. ఎందుకు అంటే కనుక మనం సర్వసాధారణంగా ఈ ఉన్న నవేడేస్లో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రిఫ్రిజిరేషన్, అది ఏదైనా కావచ్చు, రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఏదో ఒకటి, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్, ఇంకా ఏదైనా ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అందరూ ఉపయోగిస్తున్నారు. సో ఇలాంటి డేస్లో అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు. సో అప్పుడు ఫైర్ అయితే ఏమవుతుంది? అప్పుడు ఫైర్ అయితే దానివల్ల ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫేస్ అవుతాయి. కాబట్టి రిఫ్రిజిరెంట్స్ అనేవి పేలకూడదు. మనం రిఫ్రిజిరెంట్స్ పేలకుండా చూసుకోవాలి. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? రిఫ్రిజిరెంట్స్ హెచ్సి అని చెప్పుకున్నాం. ఫస్ట్ రిఫ్రిజిరెంట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. రిఫ్రిజిరెంట్ అంటే ఏంటి? రిఫ్రిజిరెంట్ అనేది ఒక కెమికల్ గ్యాస్. సో అది దేనికోసం తయారు చేస్తారు? రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కోసం స్పెషల్గా తయారు చేసినటువంటి ఒక కెమికల్ గ్యాస్. దాన్ని మనం ఏమంటాం? రిఫ్రిజిరెంట్స్ అంటాం. హెచ్సి అంటే ఏంటి? హెచ్సి అంటే కనుక హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్ అంటే హెచ్సి అంటే దాన్ని ఏమంటాం? హైడ్రోకార్బన్స్. సో అసలు హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ మరియు కార్బన్ యొక్క సమ్మేళనాన్ని మనం ఏమంటాం? హైడ్రోకార్బన్స్ అని మనం అంటాం. సో నెక్స్ట్ మనం హైడ్రోకార్బన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చూసాం. హైడ్రోకార్బన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి చూసాం. ఏంటి? అది థర్మోడైనమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు హెచ్సిఎఫ్సి వీటికంటే కూడా మనకి ఈ హెచ్సి అనేది వేటి కంటే హెచ్సిఎఫ్సి సిఎఫ్సి వీటికన్నా కూడా హెచ్సి అనేది మంచి రిఫ్రిజిరెంట్ అన్నమాట. వీటికన్నా కూడా హెచ్సి అనేది మంచి రిఫ్రిజిరెంట్. సో నెక్స్ట్ హెచ్సి రిఫ్రిజిరెంట్ కేరింగ్. హెచ్సి రిఫ్రిజిరెంట్ మనం ఉపయోగించేటప్పుడు 125 డిగ్రీస్ టెంపరేచర్ అనేది 125 డిగ్రీస్ దాటకూడదు. అట్ ద సేమ్ టైం మనం అది ఉపయోగించే స్పేస్లో పెట్రోల్ కానీ ఎసిటిలిన్ కానీ ఇంకా ఏవైనా దానికి సంబంధించినటువంటి ఇంధనాలు, కెమికల్స్ అలాంటివి ఏవి కూడా మనకి ఈ హెచ్సి రిఫ్రిజిరెంట్ ఉపయోగించే ప్లేస్లో ఉండకూడదు. సో ఈరోజు మనం రిఫ్రిజిరెంట్ హెచ్సి లెసన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకో లెసన్ చెప్పుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఈ లెసన్స్ మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.